లేట్ అయ్యి ఆ పిల్ల రోజు తినదు ఇలా కొనుక్కొని వెళ్ళింది. నేను లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ చెప్పుకున్నాం కదా మనం. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్లో విప్లెట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్లో మనం తప్పు చెప్పుకున్నాం. ఐడియా ఉందా మీకు? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎక్కడ ఇది వాల్యూ 12 into 2 24, 12 into 4 48, 12 into 8 96. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? 12 into 6 చెప్పుకున్నాం. ఇది తప్పు కదా, ఇది తప్పు. నేను తర్వాత చాలాసేపు ఆలోచించాను, ఏంటి 12 into 6 96 రాదే. 2 into 6 అనగానే 12 పడింది, 2 పడింది. కానీ అక్కడ 6 ఉంది. 6 ఉంటే ఈ 6 ఎలా వచ్చింది, ఎలా 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 అని ఆలోచిస్తాం. తర్వాత ఐడియా వచ్చింది, అవును నేను చెప్పింది తప్పు కదా వీళ్ళకి అనేసి. ఓకేనా? సరే, ఏ ఈక్వల్ టు 12 అక్కడ 4 వరకు జరిగింది కదా, 4 బైకి. ఇప్పుడు 2 క్యూబ్ కదా, ఇది 2 స్క్వేర్ 2 1, 2 స్క్వేర్ 2 క్యూబ్. 2 1 కూడా కాదు. అలా ఉన్నప్పుడు ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 కదా రావాల్సింది. మనం దాన్ని అసలు అంత నేనే తప్పు చెప్పాను. దీని బైనరీ ఫామ్ ఏంటి? 1 1 0 0. ఓకే, 2. ఇప్పుడు 0 0 0 0 1 1 0 0. దీని బైనరీ ఫామ్ ఇక్కడ 12. దీనికి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి? రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కదా. రైట్ అంటే ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇటు నుంచి మనకి 0 A1 తీసుకున్నాము. A1 తీసుకుంటాము. A1 తీసుకున్నప్పుడు 0 ఎక్కడ? ఇక్కడ ఉండాలి కదా. రైట్ ఇదే కదా. లెఫ్ట్ అంటే నిన్న క్లాస్ మనం ఇటు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు రైట్ అంటే ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఇక్కడ 0, దీని 0 ఇక్కడ, దీని 0 ఇక్కడ, దీని 0 ఇక్కడ. సరిపోయినా? ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయాలంటే ఇవన్నీ జీరోస్ కదా, ఇవన్నీ జీరోస్ కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. 2 2 అంటే 4, 2 1 అంటే 2 6. ఎంత? 6. ఓకే, ఏంటిది? రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే A1 రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, అదే A2 అయితే ఏం చేయాలి మనం? రెండు ప్లేసుల్లో కదా, ఈ 2 ప్లేసుల్లో 0 రావాలి. అలాంటప్పుడు 0 0, దీని 0 ఇక్కడ వస్తుంది, దీని 0 ఇక్కడ వస్తుంది, దీని 0 ఏమైంది ఇప్పుడు? మేడం 2021 వేసారు మేడం. ఇప్పుడు ఆ లెక్కన ఏ కూడా ఈ 0 కూడా పెట్టాలి కదా, అక్కడ నుంచి వచ్చింది కదా లెక్క. 2 power of 0, 2 power of 1, 2 power of 2 అని చెప్పి ఆ 0 నుంచి రావాలి కదా. ఈ 0 ఉన్న వాల్యూ ఉన్న లేకపోతే ఆ 0 కూడా మెన్షన్ చేసుకోవాలి. ఈ 0 నుంచే కదా మెన్షన్ చేస్తాను. అవునా కదా? ఫస్ట్ 0 కాడ నుంచే కదా. దాని వాల్యూస్ బైనరీ ఫామ్ లో ఇలా వస్తాయి. 2 ప్లేసెస్ లో మారినప్పుడు ఇలా మారి ఇలా వస్తుంది దాని బైనరీ ఫామ్. వచ్చినప్పుడు అది 0 వచ్చిందా? ఇక్కడ 2 0లు వచ్చినాయి కదా, వచ్చినాయి కదా. ఆ 2 అట్లా జరుపుకుంటూ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ 0 ప్లేస్ లో 1 1 ఉంది. 2 power 1 2 1
2 పవర్ 0 అంటే మ్యాథమెటికల్ ఫామ్లో 1 కదా. 1 ఇంటూ 1 ఎంత? 1. 1 ఇంటూ 1 1 కదా, అంటే 3. ఇప్పుడు A2 బైనరీ ఫామ్ వచ్చేసి 3. అవునా? ఇప్పుడు దీని వాల్యూ 3 అయిందంటే ఇక్కడ ఏమవుతుంది, మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చూడండి ఏ 1 అన్నాము, ఏమన్నా 24 అంటే 12 ఇంటూ 2. ఓకేనా? ఇక్కడ A24 A1లో 12/2. అవునా? తర్వాత 12/4. 12/2 ఎంత? 6. 12/4 ఎంత? 3. ఏది? A2కి. A3 అయితే 8 రావాలి కదా. ఇదేనా వచ్చేది? మాట్లాడరేంటి? 1.5 8 కదా వచ్చేది. 8ని 8 1 ఇక్కడంతా 4 ఉంది. 4 అంటే 0.5 కదా ఉండేది. ఇలా మనము ఇప్పుడు షిఫ్ట్ లెస్ దెన్ అంటే 2 వాల్యూ అనేది 2 4 8 అనేసి పెరుగుతుంది కదా, ఇట్ ఇంక్రీజెస్. ఇట్ డిక్రీజెస్. ఇది డిక్రీజ్ అవుతుంది కదా, అవునా కదా? ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా? వాల్యూ ఇంటూ 2, తర్వాత వాల్యూ ఇంటూ 4, వాల్యూ ఇంటూ 8. ఇక్కడ వాల్యూ బై 2. అవునా? ఈ వాల్యూ బై 4. అవునా? తర్వాత 8 డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఇక్కడ రైట్ షిఫ్ట్ లో డిక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనము బిట్ వైజ్ ఆపరేటర్ రాసుకోరా? ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనము ఒక ప్రోగ్రామ్ రాద్దాం. Using bitwise operators. Easy. Okay. Hash include std input.each int name. A equal to 10, B equal to, okay, printf the value of A.
కాంప్లిమెంట్ అంటే బిట్ వైజ్ కాంప్లిమెంట్ కావాలి కదా. బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఏ ఒకటేనా, బి కూడా రాసుకుందామా కాంప్లిమెంట్. ఓకే, ఇక్కడ ఈ అని రాస్తాను కదా, ఇక్కడ ఎక్స్ అని రాసుకోండి. బిట్ వైజ్ ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ అది. ఓకేనా, ఇప్పుడు ఏంటి బిట్ వైజ్ అని కావాలి కదా. బిట్ వైజ్ అని value. Bitwise R. ఎక్స్ ఆర్ పెట్టారు కదా మేడం, మళ్ళీ యూ ఆర్ పెట్టలేదు. ఎక్కడ పెట్టాను యూ ఆర్? ఇక్కడ bitwise left shift of left shift to of ఇక్కడ మనము నిన్న కనుక్కున్నప్పుడు 3 వరకు కనుక్కున్నాం కదా, 4 కనుక్కోలేదు కదా. ఫర్ ఎక్స్చేంజ్ 4 వేసుకున్నాం. అప్పుడే ఉంది ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ ఏ ఇస్ లెఫ్ట్ దెన్ అక్కడ చివరి టూనా టూనా 4 మనం 4 వేసుకున్నాం కదా. 4 పని చేద్దాం.
12కి లెఫ్ట్ రైట్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం? 12కి లెఫ్ట్ కనుక్కుందాం, 10కి రైట్ కనుక్కుందాం. ఓకేనా? అర్థమైందా? బాయ్ పిల్ల ఎట్లా చూస్తుందంటే, సరే మేడం అనేసి అందామా, అది కూడా అనొద్దా? ఇప్పుడు రాసేటప్పుడు తర్వాత రాసి ఫస్ట్ అది ఏది రాసుకోవాలి? మూడుది రాసుకోవాలి ఫస్ట్. నేను అదే ప్రాబ్లం చేసి ప్రయోగం చేద్దాం. ఓకేనా? ఇదిగో ఏ అంటే ఇది ప్రింట్ అవుద్ది. ఏ 10 ఓకేనా? ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? నాట్ కదా. 1 అయితే 0 అవుద్ది, 0 అయితే 1 అవుద్ది. దీని అవుట్పుట్ రాసేటప్పుడు కాంప్లిమెంట్ కదా, ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు 10 + 1 అవుతుంది. అంటే n అంటే దాన్ని రాసేటప్పుడు n + 1 అంటే ఇది 11 అవుతుంది. కాంప్లిమెంట్ ఏమవుతుంది? 11 అవుతుంది. 11 కూడా ఏమవుతుంది? మైనస్ వాల్యూస్ అవుతాయి. ఎందుకు? ఇవి ప్లస్ కదా ఇప్పుడు ఉంది. మైనస్ 11 అవుతుంది. అంటే ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది? -11. ఓకే. కాంప్లిమెంట్ ఆఫ్ బి ఏమవుతుంది? -13. 12 కదా ఇది. బి 12 కదా. +1 యాడ్ చేసి మైనస్ వాల్యూ వేస్తే 13 లో మైనస్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ బిట్ వైజ్ ఆర్ ఏ అండ్ బి. ముందు అండ్ ఉంది కదా. అండ్ ఏ అండ్ బి ఎంత? ఏ అండ్ బి ఎంత? నిన్న చేశాం కదా. ఇది 10 కదా. ఇది 10 అండ్ ఇదేమో 10 10 11 00 కదా. అవునా కదా? అండ్ అంటే ఏంటి? 0 0 అంటే 0 0 0 1 అన్న 0 0 1 ఇది కదా. ఇప్పుడు దీని 2 power 0 2 power 1 2 power 2 2 power 3 అంటే 8 కదా. దీని వాల్యూ ఎంత? 8. మరి ఈ రెండు ఇప్పుడు ఇవి తీసేస్తే లాజికల్ ఆర్కి వచ్చేసేసరికి లాజికల్ ఆర్ రాసే విధంగా ఏంటి? 0 0 ఉంటే 0 1 1 0. అవునా? అప్పుడు 2 power 0 2 power 1 2 power 2 2 power 3 4 + 2 అంటే 6 కదా. ఇక్కడ లాజిక్ ఆర్ 6. ఎక్స్ ఆర్కి వచ్చేసరికి ఎక్స్ ఆర్ ఏమవుతుంది? మనకి 0 0 1 అవుతుంది కదా. 0 0 ఎక్స్ ఆర్ 1 1 ఏమో 0 అవుతుంది మేడం. 1 0 1 అవుతుంది. 0 1 అవుతుంది. 0 0 0 అవుతుంది. 0 0 0 అవుతుంది. 0 0 0 ఇది 1 ఇది 1 అది 0. ఓకే అన్నప్పుడు 2 స్క్వేర్ 2 1 6 కదా. ఎక్స్ ఆర్ కూడా 6 అవుతా. ఎక్స్ ఆర్ 6 దాని ముందు ఒకసారి 0 ఆర్లో వచ్చేసి ఒక్కటి రైట్ అయినా అవి 1 వచ్చింది కదా. ఒక్క వాల్యూ ట్రూ అయినా కానీ ఆ వాల్యూ ట్రూనే వస్తుంది. ఇక్కడ 2 ఫాల్స్ అయితేనే ఆర్లో 2 ఫాల్స్ వస్తాయి. ఓకేనా?
ఇక్కడ ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ రెండు ఈ 6 అనే వాల్యూ ఎక్స్ అవుతుంది. దీనికి వచ్చే వాల్యూ 6, దీనికి వచ్చేది 14. ఎట్లా 2 క్యూబ్ 2 స్క్వేర్ 8 ప్లస్ 4 ప్లస్ 2 14 కదా. 14 ఎక్స్ అవుతుంది. ఇక లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్కి వచ్చేసరికి మనము ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సిస్టంలో ఏమొస్తాయో చూద్దాం. నార్మల్గా అయితే మనం 3 వరకు చేసాం కదా ఏకి, అదేంటి లెఫ్ట్ షిఫ్ట్లో చేసాము. రైట్ షిఫ్ట్లో అయితే అలా పోదు. అది చూద్దాం. ఓకేనా, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సరేనా.